పరాభవనామ సంవత్సరంలో సింహరాశి సంబంధీకుల రాశి ఫలాలను గమనిద్దాం. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం 9 పాదాలు సింహరాశిలోకి చేరుతాయి. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాలు తమ పేర్లలో మొదలుగా గలవాళ్ళు సింహరాశికి చెందిన వాళ్ళు అవుతారు. వీరి ఆదాయం ఐదైతే ఖర్చు కూడా ఇదే. కనుక ఈ సంవత్సరం మొత్తం మీద ఆర్థికంగా మిగులుబాటు తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చును. రాజపూజ్యం ఏడైతే అవమానం కూడా ఏడే. కనుక కీర్తి ప్రతిష్టల విషయంలో, ఆర్థిక విషయాలలో వీరు సంవత్సరాంతానికి సంవత్సరం ఆదిలో ఎలా ఉన్నారో అలాగే ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఈ సింహరాశి వారికి చెందినటువంటి లక్షణాలు, సహజాత లక్షణాలను గమనించినట్టయితే విశాల హృదయం, అభిమానవంతులై ఉంటారు. పరోపకార గుణం కలిగి ఉంటారు. పొగడ్తలకి లొంగి ఎంతవరకైనా ముందుకు పోయి సహకరించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఎంత త్వరగా కోపిస్తారో అంత త్వరగా శాంతించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. మర్యాదలు ఆశించరు, అదే సమయంలో అవమానాన్ని అంగీకరించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించి ఉండవలేటువంటి ఆకాంక్షను నిరంతరం ప్రదర్శిస్తూ ఉంటారు. తొందరపాటు కొంత ఉండడం వల్ల కలిగే నష్టాల నుంచి పశ్చాత్తాపాన్ని పొంది ఆ నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. శుభ్రత విషయంలో ఎక్కువ జాగ్రత్తగా, కొంత నిక్కచ్చిగా ఉంటారు. ఇక పరాభవనామ సంవత్సరంలో సింహరాశికి సంబంధించిన వారి ఫలితాంశాన్ని గమనిద్దాం. ఈ రాశి వారికి 11, 12 గురువు, అష్టమ శని వల్ల కొంత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నది. జూన్ 1 వరకు అందులో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉన్నది. అప్పటి వరకు శుభకార్యం నిర్వహించినప్పటికీ ఊహించిన దానికన్నా, అవసరమైన దానికన్నా ఎక్కువ ఖర్చు జరిగే అవకాశం ఉన్నది. వ్యర్థ సంచారము, అవసరం లేని పనులకు తమ సమయాన్ని, ద్రవ్యాన్ని ఖర్చు చేయడము, అనవసరమైన ఆందోళన, గృహ నిర్మాణమైనటువంటి పనులు మొదలుపెట్టి మధ్యలోనే ఆగడం, లేదా ఆ పనులు పూర్తి చేయడానికి అవసరానికి మించి ఖర్చు చేయడం, వ్యాపారమందు అభివృద్ధి లేకపోవడం, ఉన్న వ్యాపారం కూడా కష్టసాధ్యంగా నడవడం, పొత్తు వ్యాపారం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏ విషయాలనైతే ప్రస్తుతం ప్రస్తావించడం జరుగుతున్నదో ఆ విషయాల పట్ల కొంత జాగరూకతతో ఉండి ఈ సంవత్సరం వారు తమ వ్యవహారాన్ని నిర్వహించవలసిందిగా సూచిస్తున్నాం. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయానికి టెన్షన్ పడడం, మానసికమైనటువంటి దుర్బలత్వాన్ని ప్రదర్శించడం, తగాదాలు, మీరు సహకరించినటువంటి వ్యక్తులే, మీరు సహాయం చేసిన వ్యక్తులే మీకు కొంత వ్యతిరిక్తతను, ప్రతికూలతను చూపడం ద్వారా మానసిక ఆందోళనను గురి కావడం, క్రయ విక్రయ వ్యాపారాల యందు మీరు చూపే నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడడం కనిపిస్తుంది. ఆత్మీయులు మీ నుంచి దూరం అవడం, పెద్దల మాట వినకపోవడం వంటి దుర్బలత్వం లేదా మానసిక లక్షణం కనిపిస్తూ ఉంటుంది. రాని బాకీల కోసం తెగే వరకు ప్రయత్నం చేయవద్దు. వాటి వల్ల వివాదాలు కనిపించే అవకాశం ఉన్నది. మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది. ఈ విషయాన్ని తప్పకుండా మనసులో ఉంచుకోవాలి. శ్రమ పడడం ఆపద్దు. అలా అని చెప్పి దాన్ని బలిమిగా చేయొద్దు, బలవంతంగా చేయకూడదు. ఇతరుల విషయాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరం జోక్యం చేసుకోకండి. ఫలితంగా ప్రతికూల అంశాలు చూసే అవకాశం ఉంటుంది. పిల్లల చదువుపై మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం మనసుకు అనిపించిన శరీరం ప్రతికూలతల వల్ల చేయకపోవచ్చు. కొన్ని పనులు పరిష్కారం అవుతాయి. ఇతరులను పూర్తిగా నమ్మి మీకు చాలా అత్యవసరమైనటువంటి పనులను, కీలకమైనటువంటి పనులను అప్పచెప్పడం మానుకోండి. ఓర్పుతో మెలగండి. అవకాశం చేజారినా మళ్ళీ వస్తుందనేటువంటి నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నింపుకుంటూ ఉండండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. మీ ఆత్మీయులతో, మీ దగ్గరి వారితో, మీ సోదరులతో, సోదరీమణులతో మీ బాధను పంచుకోవడం ద్వారా
ఉపశమనాన్ని పొందే అవకాశం ఉన్నది. వాగ్వివాదాలు దిగవద్దు. సన్నిహితుల దగ్గర ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కష్టసాధ్యంగా పూర్తవుతాయి. ఆటంకాలు ఎదురైనా నిదానంగా మీరు అనుకున్నటువంటి పని పూర్తి చేసేటువంటి లక్షణం తప్పకుండా కనిపిస్తుంది. మీ కృషి ఫలిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం, సాధనాత్ సాధ్యతే సర్వం అనేటువంటి ఈ మూలవాక్యాలను మనసులో ఉంచుకొని మీరు చేసేటువంటి పనిని ఆపకుండా, కృషిని ఆపకుండా ఈ సంవత్సరం అంతా పనిచేస్తే తదనుగుణంగా ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే శ్లోకాన్ని రోజు మీకు వీలైనన్ని సార్లు స్నానానంతరం దేవ ప్రాంగణంలో కూర్చొని పఠించడం, నవగ్రహ దేవాలయాలను సందర్శించడం, విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, బృహస్పతికి శనికి సంబంధించిన జప తర్పణ హోమాదులను నిర్వహించుకొని మీ గోత్రనామాలతో తీర్థప్రసాదాలు స్వీకరించడం, నవగ్రహ శాంతి కర్మలను నిర్వహించడం ద్వారా ఈ సంవత్సరం మీకంతా శుభంగా ఉంటుంది. కనుక అటువంటి సత్కార్యాలను, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించి సంతోషంగా, సుఖంగా, సకుటుంబంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.